సెకండ్ డే సెకండ్ ఛాలెంజ్ యష్మి టీం నైనిక టీం ఆడుతున్నారు. నైనిక టీం కొంచెం జెన్యున్గా ఆడుతున్నారు గేమ్. యష్మి టీం మొత్తం ఫౌల్ గేమ్ ఉంది, అందరు ఫౌల్ గేమ్ ఆడుతున్నారు. అబ్బాయి ఫౌల్ గేమే, పృథ్వీ ఫౌల్ గేమే, అందరు ఫౌల్ గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తా. నైనిక టీం అది ఆ రింగుని చేత్తో పట్టుకోకూడదు, చేత్తో పట్టుకోకుండా దాన్ని ఫార్వర్డ్ చేయాలని చెప్తే నైనిక టీం జెన్యున్గా ఆడింది. నోరుతో తీసుకొని పైకి వేసుకొని ఫార్వర్డ్ చేసింది. వాళ్ళంతా జెన్యున్గా ఆడారు. యష్మి టీంలో ఎట్లా ఆడినారంటే యష్మి ఫస్ట్ రింగే చేత్తో తీసుకుంది. చేత్తో తీసుకున్న తర్వాత సాంగ్ ఎగరలేదు. ఫస్ట్ రింగే చేత్తో తీసుకొని మీద వేసుకొని ఫార్వర్డ్ చేసింది. అదొక ఫౌల్ గేమ్. తర్వాత నెక్స్ట్ అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళు పేర్చిన ఇటుకల్ని ఈయన కిందికెళ్ళి తోసేశాడు. అదొక ఫౌల్ గేమ్. వీళ్ళ టీం మొత్తం ఫౌల్ గేమ్ ఆడుతున్నారు. పాపం నైనిక టీం ఒకటి కొంచెం జెన్యున్గా ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అసలు ఫౌల్ ఆడలే. బాడీ మొత్తం కాకుండా వాళ్ళు తల నుంచి ఒకటే రింగ్ తీశారు. అది బిగ్ బాస్ గిట్టే చెప్పలేదు. అదేం ఫౌల్ కాదు. యష్మిక టీంలో మొత్తం ఫౌల్ గేమర్సే ఉన్నారు. పృథ్వీ కూడా ఫౌల్ గేమే. ఫస్ట్ నైనిక టీం జెన్యున్గా ఆడారు, కానీ రింగు ఫుల్ బాడీ నుంచి కాకుండా హెడ్ నుంచి కింద పడేశారు అంతే. అది ఫుల్ బాడీ నుంచి హెడ్ నుంచి అని బిగ్ బాస్ ఏం చెప్పలేదు వాళ్ళకు. వాళ్ళ హెడ్ నుంచి కిందికి పడేశారు. వాళ్ళు ఫుల్ బాడీ నుంచి, కొన్ని ఫుల్ బాడీ నుంచి వేశారు, కొన్ని హెడ్ నుంచి ఒకటి వేశారు. అది వాళ్ళిద్దరు చేసింది. యష్మి టీం వాళ్ళు మొత్తం ఫౌలే ఆడుతున్నారు. వాళ్ళు పృథ్వీ ఫౌలే, అబ్బాయి ఫౌలే, యష్మి ఫౌలే. యష్మి ఎట్లా అంటే లాస్ట్ సీజన్లో శోభాలత అయింది. ఫౌల్ ఆడి మళ్ళీ ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నారు. అరవడం స్టార్ట్ చేస్తుంది. ఫౌల్ ఆడి అరవడం స్టార్ట్ చేస్తుంది. పిచ్చిగా ఏదో రీజన్ లేకుండా అరుస్తుంది. ఫౌల్ ఆడినా సరే, ఫౌల్ ఆడినా అన్న గిల్టీ కూడా లేదు, ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. తర్వాత ఎగ్జాక్ట్లీ శోభ లాగానే తయారైంది మొత్తం. శోభ ఎట్లయితే ఫౌల్ గేమ్ ఆడినా సరే అంత గట్టిగా మాట్లాడడం, అంత గట్టిగా అరవడం అట్లాంటివి చేసింది. అది తప్పు, అట్లా చేయకూడదు. తర్వాత యష్మి రూల్ ఫాలో అవుతుంది కానీ రూల్ పెడుతుంది కానీ రూల్ ఫాలో అవ్వదు. అట్లా ఉంది తన పరిస్థితి. తనే ఫస్ట్ రూల్ తప్పుతుంది. కాబట్టి నార్మల్గా ఇవి గ్రూప్ గేమ్స్ అనేటివి కొన్ని 2-3 వారాల తర్వాత స్టార్ట్ అయ్యేటివి. ఈ సీజన్లో ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్టింగ్లోనే స్టార్ట్ అయినాయి. థర్డ్ గేమ్ స్టార్ట్ అయ్యి యష్మి టీం వాళ్ళు అందరూ ఫౌల్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పిన కదా ఇంతకుముందు. దాని గురించి ఈ గేమ్లో పృథ్వీ వాళ్ళు ఇటుకలు కూల్చేశారు. ఇంతకుముందు పృథ్వీ అబ్బాయి కూల్చేశారని చెప్పిన కదా, వాళ్ళు ఇటుకలు కూల్చేశారు. తర్వాత నబిల్ కూల్చేశాడు. వీళ్ళు పృథ్వీని అబ్బాయి కూల్చేసిన తర్వాత నబిల్ కూల్చేశారు. ఫస్ట్ తప్పు చేసింది మాత్రం యష్మి టీమే కదా. తర్వాత వీళ్ళు మా గేమ్ ఎక్కడ పాడవుతుందా అని చెప్పి వీళ్ళు గిట్ట కూల్చేసినారు. తర్వాత మళ్ళీ అబ్బాయి వచ్చి కూల్చేసినారు. వాళ్ళు తప్పు చేసినా సరే మళ్ళీ తప్పు చేస్తున్నారు. వాళ్ళ టీం మొత్తం తప్పుడు గేమ్ ఆడుతున్నారు. ఇంకా సాటర్డే రోజు నాగార్జున గారే చూసుకోవాలి వాళ్ళ గురించి. ఏదో ఫైర్ అవుతాడా ఏమవుతాడా దాని గురించి తర్వాత సాటర్డే రోజు అక్కడ చెప్తే తెలుస్తుంది. ఫౌల్ గేమ్ ఆడింది ఒక్కటి, మళ్ళీ పైకి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తుంది. వాళ్ళందరూ మాట్లాడుకొని ఫౌల్ గేమ్ ఆడుతున్నారు. ఇది వాళ్ళందరూ మాట్లాడుకుని ఏంటంటే వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడదామని ముందే అనుకున్నారు. అక్కడ డిసైడ్ అయింది కాదు అది. ఫస్టే అనుకొనే వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడుతున్నారు. తర్వాత మూడో గేమ్ గిట్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చారు. సీతకు అబ్బాయికి కొంచెం వార్ నడిచింది. ఆ వార్లో అబ్బాయి సీతని ఒక మాట అన్నాడు. దమాకుంది ఇది ఉంది అని ఏదో మాట్లాడితే సీత బాధపడింది. పోయి లోపల కూర్చొని నేర్చింది కొద్దిసేపు. అట్లా మాట్లాడినందుకు సీత బాధపడింది. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి హాట్‌స్టార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉంటే వాళ్ళకు ఓటు వేయండి.